బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కేసీఆర్ చేరుకుంటారు. మాజీ సీఎంకు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి హరీష్ రావును కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ నెల 6న ఈటల, 9న హరీష్ రావును జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. అటు ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ కూడా పూర్తయింది. దీంతో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఇవాళ కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బ్యారేజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణం సహా నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బ్యారేజ్ల ప్రాంతం ఎంపికతో పాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగానే కీలక ప్రశ్నలను సంధిస్తూ వస్తోంది. మరో బ్రేకింగ్. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతోంది. మొన్నటికి మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్లకి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు గత 2 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో వాళ్ళిద్దరూ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో భట్టి, ఉత్తమ్ కుమార్ కు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. అయితే ఉన్న ఫలంగా భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సింది. ఇక ఇవేవీ కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతోందా అనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చించారు. 2 గంటల పాటు ఈ చర్చ జరిగింది. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా
చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపై చర్చించారు. 2 గంటల పాటు చర్చ జరిగింది. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. దేశ సమగ్రతను ప్రధాని మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేసిందో చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ప్రపంచ దేశాలు గౌరవిస్తోన్న మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కాపాడడం కోసం మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని ఆ శక్తిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఖర్గే రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే కార్యక్రమం భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు మేము గ్రామాలు తీసుకెళ్తాం. ఇలా పరిస్థితి ఏంటంటే మన రాజ్యాంగాన్ని సమూలంగా తెరచాటుగా మనువాద రాజ్యాంగం తీసుకొచ్చి మన రాజ్యాంగం మనకే కాదు యావత్ ప్రపంచం గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో బాపు, జై భీమ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి 12 ఏళ్ల తర్వాత కూడా వారి 12 ఏళ్లుగా ఈ దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పెత్తందారి సంస్థలకే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. బీదవాడిని పట్టిస్తూ 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మతం పేరిట ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నారు. నిన్నగాక మొన్న సింధూర్ యుద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, మీరు ఏం సాధించారు యుద్ధంలో, ఏం కోల్పోయాం యుద్ధంలో? ఆనాడు ఇందిరాగాంధీ గారు 71 యుద్ధం చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగినారు. మతం పేరిట అధికారం కాపాడడం కోసం మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని ఆ శక్తిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఖర్గే రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే కార్యక్రమం భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు మేము గ్రామాలు తీసుకెళ్తాం. ఇలా పరిస్థితి రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే అంశంపై గాంధీ భవన్లో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని విమర్శించారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగానే సూచనలు వచ్చినప్పటికి కూడా ఈ సందర్భం రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు వచ్చింది, దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగిందనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలని ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనంటే ఆ దేశంలో
ఒక రకమైన సమస్య ఉంటుంది. ఇప్పుడు అదే అప్రకటిత ఎమర్జెన్సీ మాదిరిగా ఏ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఉందో ఆ వివరాలని కూడా మేము ప్రచారంలో భాగంగా ముందుకు పెడతాం. క్షేత్రస్థాయికి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందన్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తోందన్న కిషన్ రెడ్డి రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రదాడులను తిప్పికొట్టామన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను కేంద్రం ఆదుకుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి వందే భారత్ రైళ్లు తీసుకొచ్చామని, ఎయిర్పోర్టుల సంఖ్య పెంచామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి గల దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా, ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి రెవల్యూషన్ ఫండ్స్ లో ఈరోజు మరి 42% గా పెంచిన విషయాన్ని, రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని దీని సందర్భంగా మనవిస్తున్నాం. పాకిస్తాన్ ISI కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ISI కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారి నేతృత్వంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉగ్రవాదుల మీద బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు కూడా ప్రయోగించి భారతదేశ గౌరవాన్ని ఏ రకంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ 6 నెలల్లో వస్తుందన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ని మజ్లిస్ బీఆర్ఎస్ కమ్మారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికల్లో మజ్లిస్ వ్యక్తులు ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ కు అమ్ముతారా చూడాలన్నారు. బీజేపీ గతంలో కుల రాజకీయం చేసిందన్నారు. ఇక ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అనేది చూడాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మోడీ 11 ఏళ్ల పాలనపై బుక్లెట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఇక ప్రపంచంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. దేశ ప్రజల మద్దతుతో మోడీ 3వసారి ప్రధాని అయ్యారని చెప్పారు. This is my limited knowledge of Telugu. It's a very classical, old and very cultured language. Being a Oriya person, lot of Telugu speaking people are there in my state also. Just now we have released a booklet of 11 years performance. The title, the template of the booklet itself, Journey from Vikasit Bharat in Amrit Kal. Today, we are the 4th largest economy in the world. This is the boldest statement, this is the golden journey from 14 to 25, from fragile 5 to top 4. Today, we are in the 4th position in the global economy. And in those that time, the primary trust was there with us. उस समय में हमारी ऊपर एक आशा थी. There was a trust concept, trust value on us. Yes, Modi can deliver the change. After 11 years, we can say this trust became confidence. आज भरोसा बन चुकी है. इसलिए कभी कभी लोग भाषा में लोग कहते हैं मोदी है तो मुमकिन है.
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాటు పట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు కూడా. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నాం. మహిళలు అరెస్ట్ కాదు, పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి నాయకులు గద్దెనెక్కడం సర్వసాధారణమైందే మనకు తెలుసు. ఎన్నికల సమయంలో గల్లీ గల్లీ తిరుగుతూ తాము గెలిస్తే ఇళ్ల ముందు మురుగుండదు, రోడ్లపై నడిస్తే కాలికి మట్టి అంటదు, పూరిపాకలు అసలే ఉండవు అని చెప్పడం కూడా మనం వింటూనే ఉంటాం. సరిగ్గా ఇటువంటి హామీలే అధికారంలోకి రాకముందు ఇచ్చారు. కానీ అధికారం వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో డోర్నకల్ మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. డోర్నకల్ మున్సిపాలిటీ 15 వార్డులతో అవతరించిన నాళ్లలో స్థానిక ప్రజలు ఎంతగానో సంబరపడ్డారు. అప్పటి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను కీర్తించారు. పురిపాలక వర్గం కొలువుదీరిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంకేముంది, అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుందని అందరూ ఆనందించారు. ప్రధాన రోడ్డు వెడల్పు, డ్రైనేజీ సిస్టమ్, మోడల్ మార్కెట్, సమీకృత భవనాలు, ఆడిటోరియం, గల్లీ రోడ్ల పనులకు శంకుస్థాపన జరిపారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రధాన అభివృద్ధి పనులు దక్కించుకున్న గుత్తేదారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల వెడల్పులపై పలువురు న్యాయస్థాన తలుపులు తట్టారు. దీంతో పనులు నిలిచిపోయాయి. చిన్నా చితక పనులు పూర్తయినా అభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. శంకుస్థాపన దిమ్మెల వద్ద పట్టణ కాంగ్రెస్ శ్రేణులు పిండ ప్రధానాలు, గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలతో నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అభివృద్ధి జరపడంలో విఫలమయ్యారని దుయ్యపట్టారు. మరిపేడ మున్సిపాలిటీ అభివృద్ధి పరుస్తూ డోర్నకల్ మున్సిపాలిటీని అనాథ బిడ్డగా వదిలేశారని ఆరోపణలు గుప్పించారు. 20 కోట్ల నిధుల వినియోగంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అవినీతి పరుల బండారం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు లేకుండానే పనులు జరిపినట్లు లెక్కలు చూపి కోట్లు కొట్టేశారని బలమైన వాదన వినిపించారు. ఇదిలా ఉంటే పాలకవర్గ సభ్యులే నిధుల గోల్మాల్ జరిగిందని ఏకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఆడిటింగ్ జరిపి నిజానిజాలు ధృవీకరించకపోవడం గమనార్హం. ఇంకా మన శానిటేషన్ గురించి మాట్లాడుకుంటే చెత్త ఎప్పటికప్పుడు తీయాలి. కానీ మున్సిపాలిటీ వారు వారం రోజులు, నెలలు గడుస్తున్నా కానీ వీధులు తిరగడం లేదు, చెత్త సేకరించడం లేదు. నియమం ప్రకారం చెత్త 2 రోజులకు ఒకసారి తీయాలి, కాలువలు వారం రోజులకు ఒకసారి తీయాలి. కానీ ఇది జరగడం లేదు. ఎక్కడ చూసినా మోరెళ్ళ నిండా చెత్త, దోమలు. దీని ద్వారా ప్రజలు అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ వారు కళ్ళు తెరిచి చెత్తా చెదారం క్లీన్ చేసి వారానికి ఒకసారి కాలువలు తీయాలి, 2 రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరగాలి. పాలకవర్గ పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. చెత్త సమీకరణకు కొనుగోలు చేసిన వాహనాలు 3 నాళ్ల ముచ్చటగానే మరమ్మతులకు గురవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. తాగునీటి సమస్య ఉత్పన్నమై పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకవర్గం శంకుస్థాపన జరిపి ఏ ఒక్క పని పూర్తి కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మున్సిపాలిటీగా చెప్పుకుంటున్నారు. పురపాలక వర్గ సమయంలో కమిషనర్లు పూర్తి కాలం బాధ్యతలు నిర్వహించిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీ పుట్టిన నాటి నుండి ప్రస్తుతం వరకు 12 మంది కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ రికార్డు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండకపోవచ్చనే అభిప్రాయం స్థానిక పౌరుల్లో ఉంది. సగటున 6 నెలలకు ఒకరు చొప్పున బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పవచ్చు. పలువురిపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపించాయి. మున్సిపాలిటీ అభివృద్ధి చెందకపోవడానికి అధికారులు, పాలక వర్గమే కారణమని ప్రజలు అంటున్నారు. పురపాలకలో మోరీలు, చెత్త కుప్పలు కంపు కొడుతున్నాయి. చెత్త తరలింపు వాహనాలు మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేమితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న డోర్నకల్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ చొరవ చూపి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా డోర్నకల్ మున్సిపాలిటీలో జరగడం లేదు. అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. మహబూబాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడక ముందే డోర్నకల్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అంతటి
ఘన చరిత్ర ఉన్న పురపాలక ప్రస్తుతం అభివృద్ధికి అర్రులు చాస్తుంది. పేద నిరుపేద ప్రజలు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారని ఆవేదన చెందారు. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా నియోజకవర్గ ప్రజలకు విద్యా వైద్యం అందడం లేదు. పాలకుల నిర్లక్ష్యం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. విద్యార్థులు యువతపై చదువులకు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది. జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పడి కూడా డోర్నకల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా కుంటుపడ్డది. ఎందుకంటే ఇక్కడ వేరే ఖమ్మం పోయి చదువుకోలేక డ్రాప్అవుట్ అయ్యి వాళ్ళ జీవితాలను ఎంతో నష్టం చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. గతంలో మాది కూడా అనుభవం మాకు తెలుసు. కాబట్టి డోర్నకల్లో డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్ కాలేజ్ లేదు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వం అధికార యంత్రాంగం అందరూ అధికారులు నాయకులు అందరూ వాటి దృష్టితో మంచి ఆలోచనతో చేసి డోర్నకల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ వెంటనే ఏర్పరచాలని, పేద విద్యార్థులకు చదువును ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి ఉపాధి లేక ప్రజలు నగరాలకు వలస వెళ్తున్నారు. పాలకులు ఇప్పటికైనా డోర్నకల్ అభివృద్ధికి కట్టుబడాలని కోరుతున్నారు. వివక్ష చూపే నాయకులను తిరస్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు కృషి చేయాలని కోరారు. గతంలో మహిళలను అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఇవన్నీ మహిళల గౌరవాన్ని కాపాడడం అనే ముసుగులో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కూటమి ఏడాది పాలనలో రాష్ట్రంలో 188 అత్యాచారాలు, 15 హత్యాచార హత్యలు జరిగాయన్నారు. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేయబడి ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి దారుణమైన దాడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, 7 గుర్రాళ్లపల్లిలో 9వ తరగతి చదువుతోన్న దళిత బాలికను 6 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారని, ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. మనిషి ఆలోచనలు అంతరిక్షాన్ని తాకుతోన్న అట్టడుగు భయాలు అలాగే ఉన్నాయి అనడానికి ఆ గ్రామమే ఓ ఉదాహరణ. మనిషి ఆలోచనల్లో ఎక్కడో మిగిలిన్న దెయ్యం అనే భయం ఆ గ్రామస్తులను వెంటాడుతోంది. దెయ్యం భయం ఆ ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు అక్కడ గ్రామస్తులు. ఇంతకీ ఎక్కడ ఆ ఊరు, ఆ దెయ్యం కథ ఏంటి? తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామానికి దెయ్యం భయం పట్టుకుంది. గ్రామానికి దగ్గరగా ఉండే తెలుగు గంగ కాలువ బ్రిడ్జి కింద రాత్రి దాటితే ఆ మార్గంలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ఆ ఊరి ప్రజలు. 2 నెలల నుంచి అక్కడ వింత అరుపులు వినిపిస్తున్నాయట. దెయ్యం కుక్కగా, పిల్లిగా వివిధ రూపాలతో కనిపిస్తూ భయపెడుతూ పలువురిపై దాడులు కూడా చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ గ్రామస్తులు. 10 రోజులు కైగాడికి కరెంట్ వస్తుంది చెప్పి కైగాడికి వచ్చిన వస్తానే అంటే కై లేదు 4 అడుగులు ముందు కుటుంబానికి ఎదురు వచ్చింది. అమెరికా వచ్చి ఊరికి చూసి అట్నే వచ్చి గుంటు పట్టుకోపోయింది. పట్టుకుపోతే నేను ఫ్రాగ బట్టి మనం చంపేస్తుంది చెప్పి నేను వదల్లా ఫ్రాగ మనుషులు ఎంటర్ అయ్యేదాకా నేను వదల్లా. మనుషులు అమ్మితే ఎంటర్ అయ్యి నాకు దాన్ని వదిలేదాకా మళ్ళీ వెళితే వాడు కనబడకుండా వెళ్ళింది. నాకు కనబడ 3 తీస్తే అదంటే మళ్ళీ మరుసటి ఏరియా ఆయన వస్తామంటే ఆయనకి చెట్టు నుంచి దూకినట్టు ఉందంట. అది ఏంటి చెట్టు నుంచి వస్తుంది జబాన్ చెల్లాక మళ్ళీ కాలంలోకి దూకేసిందంట. శంకరయ్య అనే వ్యక్తిపై కుక్క రూపంలో దెయ్యం దాడి చేసిందని చెబుతున్నారు. అలాగే 5 రోజుల క్రితం పుట్ట గురవయ్య అనే వ్యక్తి చేతి వేలును కుక్క రూపంలో కొరికిందని అంటున్నారు. దీంతో కాసరం గ్రామానికి దగ్గరగా ఉన్న తెలుగు గంగ బ్రిడ్జిపై వాహనదారులు పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లే రైతులు కానీ వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు మంత్రగాళ్లను ఆశ్రయించి ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మా ఊర్లో గత ఒక 30 రోజుల నుంచి భయాందోళన కలిగించే ఒక జీవి తిరుగుతూ ఉంది. అది జీవం అనేది అర్థం కావడం లేదు, దెయ్యం అనేది అర్థం కావడం లేదు. ఇక్కడ వచ్చే రైతుల్ని భలే ఇబ్బంది పెడతా ఉంది. పొద్దున్నే రావాలన్నా సాయంత్రం ఇక్కడ ఉండాలన్నా కూడా చాలా భయంగా ఉంది.
ప్రపంచం సాంకేతికంగా రోజురోజుకి ముందుకు సాగుతూ ప్రయాణిస్తోంది. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు నమ్మొద్దని పలువురు మేధావులు కూడా దీనిపై వారి వారి అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు అడపాదడపా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇది నిజంగా దెయ్యమా లేకపోతే వాళ్ళని పట్టిపీడిస్తోన్న భయమా అనేది ఆ దేవుడికే ఎరుక. ఏది ఏమైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసులు అక్కడికి వెళ్లి కాసారం గ్రామస్తులకు భయం గుప్పిట్లో నుంచి బయటపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.